ఎలా ఉందన్న దేవరా మూవీ? ఇప్పుడే దేవరా మూవీ కంప్లీట్ చేసి వస్తున్నా 4 o'clock బెనిఫిట్ షో. నాకైతే మూవీ మాత్రం చాలా నచ్చింది. అఫ్ కోర్స్ మూవీ గురించి స్టార్ట్ చేస్తే కనుక నేను మూవీ చూడడం స్టార్ట్ చేశాక కొంచెం నాకు బోర్ కొట్టింది, లాగ్ అనిపించింది టు బి ఆనెస్ట్. కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకున్నారు కొట్టాల శివ గారు. 30-40 minutes లాగ్ ఎక్కడైతే మనకి అనిపించిందో ఇంకా సినిమా ఏంది ఇట్లా వెళ్తోంది, అసలు ఎక్కడ పేస్ లేదు అన్న టైంలో మంచి పేస్ బిల్డప్ అయింది సినిమా. ఒక రకంగా అదే మంచిది, ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచి పేస్ ఉంటే ఎక్కడైనా పడిపోవచ్చు, కానీ ఇక్కడ ఆ 30-40 minutes లాగ్ తర్వాత మనకి పేస్ బాగా బిల్డప్ అయిపోయి మంచి హైప్ ఇచ్చింది సినిమా. సెకండ్ హాఫ్ కూడా అదే పేస్ కంటిన్యూ అయింది. మన మూవీని కనుక డివైడ్ చేసుకుంటూ చూస్తే ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ 4 ప్లాట్స్ మాత్రం చాలా చాలా అదిరిపోయినాయి. మూవీకి ప్లస్ మాత్రం ఇవేనా మంచి హై ఇస్తాయి. అండ్ మూవీకి ఇంకొక ప్లస్ మెయిన్ ఎన్టీఆర్ తండ్రి కొడుకుల రోల్స్ లో ఎన్టీఆర్ గారు మాత్రం ఇరగదీసేశారు. సారీ దావుదీ సాంగ్ లేదు. మేము ఎన్టీఆర్ గారి డాన్స్ అందులో చూడాలనుకున్నాం బిగ్ స్క్రీన్ లో, కానీ ఎన్టీఆర్ గారి డాన్స్ లేదు. కానీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండా మనకి ఎన్టీఆర్ గారి డాన్స్ అనేది వేరే సాంగ్స్ లో కూడా కనిపించింది. చుట్టమల్లె సాంగ్ లో కూడా చాలా బాగా డాన్స్ చేశారు. అలానే వేరే సాంగ్ ఆయుధ పూజ సాంగ్ లో కూడా డాన్స్ మాత్రం ఎలా అనిపించాను. ఎలివేషన్స్ అసలు ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద రాగానే అనిరుద్ బీజిఎం షురు అనిరుద్ ఆయన పని ఆయన షురు చేసి ఎలివేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తాడు. ఇక ఆయన ఎలివేషన్ ఇవ్వడం స్టార్ట్ చేయడం ఏంటి, ఈయన ఫైట్లు స్టార్ట్ చేస్తాడు. ఈయన ఫైట్లు స్టార్ట్ చేయడం ఏంటి, డిఓపి ఏమో మంచి మంచి ఫ్రేముల్లో చూపిస్తారు. మొత్తం అన్న ఇదొక సైకిల్ అన్న, అంత బాగుంది సినిమా మాత్రం. యాక్షన్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ మనం ట్రైలర్ లో చూసిన బ్లడ్ మూన్ షాట్, షార్క్ షాట్ మాత్రం హైలైట్ అన్న సినిమాకి. బాహుబలిని ఎక్కడ కాపీ చేశారు అని మాత్రం నేను చెప్పనన్నా. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆబ్వియస్లీ ఒక సినిమాకో 2 సినిమాలకో 3 సినిమాలకో కనెక్ట్ అవుతాం, కంపేర్ చేస్తాం, అంతే. కంపేర్ చేసాం కానీ కాపీ మాత్రం ఎక్కడా చేయలేదు. బాహుబలి లాగా ఉందా, బాహుబలి లాగా ట్విస్ట్ పెట్టారా, బాహుబలి లాగా మీరు క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నారా, ఇలా మాట్లాడుకోండి, కానీ సేమ్ యాస్టీస్ బాహుబలి మాత్రం కాదు. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాకి వచ్చి దేవరా అనే ప్రపంచాన్ని చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా తనివిదీరా